హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక మల్టీమీటర్ ఉపయోగించి ఒక స్పీకర్స్ అన్నవి ఎలా టెస్ట్ చేయాలో నేను మీకు చాలా డీటెయిల్గా చూపిస్తాను. దానికోసం ఫస్ట్ మన మల్టీమీటర్ని ఈ రెసిస్టెన్స్ మెజర్మెంట్ పొజిషన్లో పెట్టుకోవాలి అనమాట. అలా పెట్టుకున్న తర్వాత మన స్పీకర్ని తీసుకుని మన స్పీకర్కి ఉన్న రెండు వైర్స్ని కూడా మన రెండు ప్రాంగ్స్ దగ్గరికి ఇలా కనెక్ట్ చేస్తే మనకి డిస్ప్లే మీద రెసిస్టెన్స్ వాల్యూ అన్నది చూపిస్తుంది. ఇక్కడ మన డిస్ప్లే మీద 7.4 ohms అని చూపిస్తుంది కదా. సో ఈ స్పీకర్ మీద మీరు జాగ్రత్తగా కనుక గమనిస్తే దీని మీద కూడా 8 ohms అని చెప్పి రాస్తుంది. సో ఇవి రెండు చాలా యాక్యురేట్గా ఉన్నాయి కాబట్టి ఈ స్పీకర్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇక్కడ నా దగ్గర ఇంకొక స్పీకర్ ఉంది, దాన్ని కూడా సేమ్ వేలో టెస్ట్ చేస్తాను. అలా టెస్ట్ చేసి ఇది వచ్చేసి 49.6 ohms అని చూపిస్తుంది. సో ఈ స్పీకర్ కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఇంకొక బాక్స్ స్పీకర్ ఒకటి ఉంది, దీని మీద 4 ohms అని రాస్తుంది కదా. సో ఈ స్పీకర్ని టెస్ట్ చేస్తాను, ఎంత వాల్యూ చూపిస్తుందో చూద్దాము. దీన్ని కూడా టెస్ట్ చేస్తే ఇది వచ్చేసి 3.8 ohms అని చూపిస్తుంది. సో 3.8 అండ్ ఇక్కడ చూపిస్తున్న 4 ohms వెరీ క్లోజ్గా ఉన్నాయి కాబట్టి ఈ స్పీకర్ కూడా చాలా యాక్యురేట్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఇంకొక బజర్ స్పీకర్ కూడా ఒకటి ఉంది, దీన్ని కూడా సిమిలర్ వేలో టెస్ట్ చేస్తాను. రెండు వైర్స్ని రెండు ప్రాంగ్స్కి ఇలా కనెక్ట్ చేసి చూద్దాము, ఎంత వాల్యూ చూస్తుందో చూద్దాము. ఇది వచ్చేసి 330 kilo ohms అని చూపిస్తుంది. సో ఈ స్పీకర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న స్పీకర్సే కాదు, ఎంత పెద్ద స్పీకర్ అయినా సరే ఒక మల్టీమీటర్ ఉపయోగించి రెసిస్టెన్స్ కనుక మెజర్ చేస్తే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ కనుక స్పీకర్ మీద ఉన్న రెసిస్టెన్స్ వాల్యూ ఇక్కడ డిస్ప్లే మీద ఉన్న రెసిస్టెన్స్ వాల్యూ కనుక చాలా క్లోజ్గా ఉంటే ఆ స్పీకర్ చాలా బాగా పనిచేస్తుంది అని అర్థం. ఏదైనా ఒక స్పీకర్ కనుక సరిగా పనిచేయకపోతే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ వాల్యూ చూపించకుండా ఇలా OL అంటే ఓవర్ లోడ్ అని చెప్పి చూపిస్తుంది. ఇలా OL అని కనుక వస్తే ఆ స్పీకర్ ఖరాబ్ అయిపోయింది, సరిగా పనిచేయట్లేదు అని అర్థం. ఒక మల్టీమీటర్ అనేది ఎలా యూస్ చేయాలో ఒక డీటెయిల్డ్ వీడియో చేసి నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీకు కనుక ఒక మల్టీమీటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని కనుక ఉంటే వెళ్ళి ఆ వీడియో చూడండి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ.